లేకపోయినప్పటికీ కూడా మీరు మీ అభిమాన ఎమ్మెల్యే ఎవరు మీకు గట్టిగా చెప్పండి అమ్మా. మీరు కూడా రెండు చేతులెత్తి చెప్పండి. నిజమైన ఎమ్మెల్యే ఎవరు గట్టిగా చెప్పండి అన్న. మీరు కూడా నిజమైన ఎమ్మెల్యే ఎవరు నాగర్ కర్నూలుకు? మర్రి జనార్దన్ రెడ్డి అలియాస్ మర్రి అలియాస్ ఎంజేఆర్. అవునా? ఇంత కష్టమున్నా ఈదురు గాలులు వస్తున్నా, దుమ్ము సుడి లేస్తున్నా, కళ్ళల్లో దుమ్ము పడుతున్నా ఒక నాయకుడిని గుడ్డిగా నమ్మి ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా చెప్తున్నా మిత్రులారా, నిజమైన ఎమ్మెల్యే ఇక్కడున్నాడు. నకిలీ ఎమ్మెల్యేలు 6 గ్యారంటీలని అబద్ధాలు చెప్పి ఎక్కడ జనాలు చీపురు కట్టెలు పట్టుకొని ఎంబడి పడతారు అని భయంగా ఏసీ రూమ్లలో కూర్చొని చుట్టూ పోలీసులను పెట్టుకున్నారు. మరి ఆ ఎమ్మెల్యేలు కావాలన్నా ఈ ఎమ్మెల్యే కావాలన్నా? అవునా? తొందరగా తెచ్చుకుందాము మర్రి గారిని మళ్ళా ఎమ్మెల్యేగా. తెచ్చుకున్నావుదా? మరి తెచ్చుకోవాలి మిత్రులారా. మీ అభిమాన నాయకులు మరి మాజీ శాసనసభ్యులు అనాలని వస్తలేదు. మరి జనార్దన్ రెడ్డి గారు మీ అభిమాన నాయకులు, అదే విధంగా డాక్టర్ నాగం శేషర్ రెడ్డి గారు, మరి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు వారు 70 సంవత్సరాలున్నా మరి 70 సంవత్సరాలున్నా మరి జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళు పార్లమెంట్ కు పోవాలని మరి ఈ రోజు ఫోన్ల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తున్న డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు, మరెందరూ మండల నాయకులు, మరి ముఖ్యంగా ఈ రోజు మే 13వ తారీఖు నాడు ఉదయం 7 గంటలకు లైన్ లో నిలబడి ఏ గుర్తు కొట్టేస్తారు? చెప్పండి మిత్రులారా. ఈ రోజు తెల్కపల్లి ఎంత గొప్ప సన్నివేశం అంటే, ఇది ప్రకృతి తల్లి కూడా మనను కరుణించి తన వానను ఆపుకున్నదా లేదా? హైదరాబాద్ లో కుంభవృష్టి కురుస్తున్నది. ఇక్కడ చూస్తున్నామో తెల్కపల్లిలో ఇంత ఆహ్లాదకరంగా గాలి మొత్తం కూడా చాలా చల్లగా ఉన్నది. ఉన్నా లేదా? మీ గుండెలాగా చాలా చల్లగా ఉన్నది మిత్రులారా. మీ అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్తాను. నిన్న కాక మొన్న చాణక్య నీతి అనే ఒక ప్రముఖ సర్వే ఏజెన్సీ సర్వే బయటికి తీసింది. 3 లక్షల మందిని తెలంగాణలో సర్వే చేసి ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని సర్వే చేసింది. ఒకసారి చెప్తా. మెదక్ స్థానంలో బీఆర్ఎస్ 42%, కాంగ్రెస్ కేవలం 30%, బీజేపీ 28%, మల్కాజిరి బీఆర్ఎస్ 38%, కాంగ్రెస్ 32%, బీజేపీ కేవలం 30%, కరీంనగర్ బీఆర్ఎస్ 40%, బీజేపీ 31%, కాంగ్రెస్ 29%. ఇక అసలైంది నాగర్ కర్నూలు. చెప్పాలా? ఒక్క విషయం చెప్తా. ఈ రోజు ఎలక్షన్లు జరిగితే మీ అభిమాన నాయకులు మర్రి జనార్దన్ రెడ్డి గారు 50,000 ఓట్ల మెజారిటీ, 50,000. ఇక నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ 45%, అదే నాగర్ కర్నూలులో కాంగ్రెస్ 28%, బీజేపీ 27%. అర్థమైందా మీకు? జనం ఎవరి వైపు ఉన్నారు? అర్థం కావాలి. నేను మళ్ళా చెప్తున్నా మిత్రులారా, మే 13 వచ్చే సోమవారం నాడు జరగబోయే ఎలక్షన్లలో మీరందరూ దయచేసి కారు గుర్తుకి ఓటేయండి మిత్రులారా. ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు చెప్పారు, నేను మీ బిడ్డను, కూలీ కుటుంబాల్లో పుట్టిన బిడ్డను. మా అమ్మగారు కూడా చిన్నప్పుడు కూలి పని చేసి ఒక టీచరు, అమ్మా నువ్వు గొడవలు పట్టుకొని కసిదీయబోకూడదు తల్లి, కలుపు తీయబోకూడదు, నువ్వు మీ అమ్మా నాన్నలు జీతగాళ్ళు అయితే నువ్వు మళ్ళీ అదే కూలి పని చేయకూడదు అని చెప్పి ఆమె చేతిలో పలక బలపం పెట్టి ఆమెను ప్రభుత్వ పాఠశాలకు పంపించి ఒక హాస్టల్లో పంపిస్తే ఆమె ఒక చిన్న టీచర్ అయింది. అక్కడి నుండి ఆమె అలంపూర్లో
ప్రేమమ్మ అచ్చంపేటకు వచ్చింది. అచ్చంపేటలో అమరాబాద్కు వచ్చింది. 4 పిల్లల ప్రేమమ్మ. ఒక బిడ్డ ఇక్కడే యాక్సిడెంట్ లో చచ్చిపోయింది. అయినా కూడా మరి తల్లిదండ్రులు అమ్మాయి ఏరియా మనకు వచ్చి రాదు, మనం మళ్ళీ అలంపూరికి వెళ్ళిపోదాం అంటుంటే కూడా లేదు, నేను చచ్చినా బతికినా ఇదే కండనూలు గడ్డ మీద ఇదే నలుగులాడలో చెప్పి 25 సంవత్సరాలు వేలాది మంది విద్యార్థులకు చదువు చెప్పిన ప్రేమమ్మకు 3 పిల్లలు మిగిలిండ్రు. మొట్టమొదటి వాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయిపోయాడు.